కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ ఆపాలని వేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. ప్రాజెక్ట్ పనులను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది కోర్టు. సుందిళ్ల బ్యారేజ్ కట్టడం కోసం ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం 240 ఎకరాల భూమి తీసుకుంది. రైతుల కాడికెళ్లి బలవంతంగా భూములు తీసుకున్నారంటూ కోర్టులో వెంకటరెడ్డి అనే వ్యక్తి కేసు వేసిండు. భూముల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని పిటిషన్లో కోరిండు. న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ ఈ పిటిషన్ను కొట్టివేసిండు. భూ నిర్వాసితులు నష్టపరిహారం, పునరావాస చర్యల మీద ఫిర్యాదులను ఆర్&ఆర్ అథారిటీ పోయి పరిష్కరించుకోవాలని పిటిషనర్ను ఆదేశించింది కోర్టు. సుందిళ్ల బ్యారేజ్ పరిధిలోని గోలివాడ అనే ఊళ్ల 2013 చట్ట ప్రకారం భూముల్ని తీసుకుంది ప్రభుత్వం. 19 కోట్ల రూపాయలను ప్రభుత్వం డిపాజిట్ చేసిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు వివరించిండు. ఇక హైకోర్టు తీర్పుతోటి ప్రాజెక్ట్ భూసేకరణ అడ్డంకులు తొలగిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ ఆపాలని వేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. ప్రాజెక్ట్ పనులను నిలిపేస్తూ స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది కోర్టు. సుందిళ్ల బ్యారేజ్ కట్టడం కోసం ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం 240 ఎకరాల భూమిని తీసుకుంది. రైతుల కాడికెళ్లి బలవంతంగా భూములు తీసుకున్నారంటూ కోర్టులో వెంకటరెడ్డి అనే వ్యక్తి కేసు వేసిండు. భూముల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని పిటిషన్లో కోరిండు. న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ ఈ పిటిషన్ను కొట్టివేసిండు. భూ నిర్వాసితులు నష్టపరిహారం, పునరావాస చర్యల మీద ఫిర్యాదులను ఆర్&ఆర్ అథారిటీ పోయి పరిష్కరించుకోవాలని పిటిషనర్ను ఆదేశించింది కోర్టు. సుందిళ్ల బ్యారేజ్ పరిధిలోని గోలివాడ అనే ఊళ్ల 2013 చట్టం ప్రకారం భూముల్ని తీసుకుంది ప్రభుత్వం. 19 కోట్ల రూపాయలను ప్రభుత్వం డిపాజిట్ చేసిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు వివరించిండు. ఇక హైకోర్టు తీర్పుతోటి ప్రాజెక్ట్ భూసేకరణ అడ్డంకులు తొలగిపోయినాయి. ఇక దీనిపై ఇంకెన్ని ముచ్చట్లు సంపత్ అందిస్తారు. సంపత్, పిటిషన్ కొట్టివేతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? 2013 భూసేకరణ చట్టం కింద కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని భూముల్ని మొత్తం కూడా సేకరించింది. దాంట్లో ఏంటంటే 2013 చట్టం ప్రకారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భూసేకరణ చట్టం కిందనే భూములు సేకరించాలని కొంతమంది పిటిషన్లు దాఖలు చేసి దీని మీద ఈరోజు వెకేషన్ బెంచ్ పైన ఈ పిటిషన్ ను రిజెక్ట్ చేసింది. దీన్ని కొట్టివేసుకోవచ్చు కింద ఉత్తర్వులు ఇచ్చింది. దీంట్లో ఈ సుందిళ్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చాలా ప్లేస్లలో భూములు ఉన్నాయి. దాంట్లో 240 ఎకరాలకు సంబంధించిన భూమి సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం దగ్గర జరుగుతుంది. అయితే అది కొన్ని రోజుల నుంచి కోర్టు సంబంధించిన మ్యాటర్ నోట్లో కొన్ని రోజుల నుంచి దాన్ని నిలిపివేసిండ్రు. అయితే ఈ రోజు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తోటి కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. వాళ్ళందరికీ రిలాక్సేషన్ వచ్చింది భూముల దానికి సంబంధించి. ఎందుకంటే పిటిషనర్లు చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టం కిందనే తీసుకోవాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం 240 ఎకరాలు సేకరించిందనేది వాళ్ళు దాంట్లో పిటిషన్లా పేర్కొన్నారు. అయితే దాని మీద కౌంటర్ వాదనలు వినిపించిన తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి దీంట్లో 2-3 విషయాలు చెప్పిండు. కోర్టుకు చెప్పిన దాంట్లో 19 కోట్ల రూపాయలు ఇప్పటికే డిపాజిట్ చేసినాం. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా దీని మీద భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టపరిహారం, అట్లాగే పునరావాసానికి సంబంధించిన చర్యలు, దాంతో పాటుగా మిగతా సంబంధించిన ఏవైతే వాళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి అన్నిటికి కూడా ఓకే చేసినాం. కానీ కొంతమంది పిటిషన్లు చేసి దీన్ని రాజకీయం చేస్తారు అనేది ఆయన కోర్టు ముందు తన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. పిటిషనర్ వాదనలు స్టాండర్డ్ గా లేకపోవడం, దాంతో పాటుగా ప్రభుత్వం 19 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన కాపీలను చూపడంతో పాటుగా సేకరణకు సంబంధించిన ప్రొసీజర్ ను మొత్తం కూడా కొంతకాలంగా ఎట్లా ప్రొసీజర్ వ్యవహరిస్తారు, 2013 చట్టం కింద ఎంత భూమిని సేకరించారు, ఎంత డబ్బు అకౌంట్లలో డిపాజిట్ చేసిన విషయం మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కోర్టు మీద సబ్మిట్ చేయడంతో ప్రభుత్వ వాదనలతోటి కోర్టు ఏకీభవించింది. పిటిషనర్ వాదనలు తోసిపుచ్చుతూ ఈ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. ఓకే సంపత్.